హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ఒక విల్లా ప్రాజెక్టు, దాంతోపాటు ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు పక్కనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవాళే లాంచ్ చేశాము. లాంచింగ్ అంతా అయిపోయిన తర్వాత మీతో మాట్లాడుతున్నాను. ఈ టైంలో అంటే మార్కెట్ లేని టైంలో కూడా వీఆర్ సోల్డ్ 50% ఆఫ్ లేఅవుట్ ఇన్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్. ఇది అంటే ఎందుకు జరిగింది అని అంటే బికాజ్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్, ది బెస్ట్ లొకేషన్, రైట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి జరిగింది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్టు నిజంగా అంటే ఒక 16,500 పాకెట్లో పెట్టుకొని పర్ స్క్వేర్ యార్డ్ కొందామని చెప్పేసి హైదరాబాద్లో తిరిగే వాళ్ళకి నిజంగా చెప్తున్నా, అందరూ చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయి ఎక్కడెక్కడో దూరాలు అంటే కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరాలు వెళ్ళిపోయి ఈ రోజున ప్లాట్లు కొంటా ఉన్నారు. నేను జస్ట్ 34 కిలోమీటర్స్లో, కోకాపేట్ నుంచి డైరెక్ట్గా 34 కిలోమీటర్స్లో వీఆర్ సెల్లింగ్ 16,500 పర్ స్క్వేర్ యార్డ్ విత్ డిటిసిపి అప్రూవ్డ్, రెరా రిజిస్టర్డ్, విత్ బ్యాంక్ లోన్ తోటి మేము ఇవ్వటం జరుగుతూ ఉంది. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో కంప్లీట్గా అంటే ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇకోస్పేర్ అండ్ సిగ్నేచర్ 1 అని చెప్పేసి విల్లాస్ కూడా కడుతున్నాము. అండ్ ఒక ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ 8.5 acres అండ్ విల్లా ప్రాజెక్ట్ దీన్ని ఆనుకొని 4 acresలో డెవలప్ చేస్తున్నాము. అండ్ ఈ పర్టికులర్ 4 acresలో ఇమ్మీడియట్గా ఆల్రెడీ ఎల్పి నెంబర్ రావడం జరిగింది. ఈ పర్టికులర్ 4 acresలో విల్లాస్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో కూడా మేము క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు అండ్ వీకెండ్ విల్లాస్ మేము కూడా ఓన్గా ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఇందులో ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళు ఓన్గా కూడా వీకెండ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ ఈ సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అండ్ ప్లాంటేషన్ కూడా రెగ్యులర్ ప్లాంటేషన్ కాకుండా మేము అద్భుతంగా అంటే ఫ్రూట్స్ ప్లాంటేషన్ కూడా మేము ఫుట్పాత్ పైన పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ కంప్లీట్గా ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా సీసీ రోడ్ ఇస్తున్నాము. అండ్ ఎక్స్ట్రాడినరీ ఎంట్రన్స్ ఆర్చ్ కానీ అసలు ఇంటర్నల్ డెవలప్మెంట్స్ మీరు వచ్చి ఇందులోకి వచ్చి అడుగు పెడితే ఇందులో ఇల్లు కట్టుకోవాలి అనే విధంగా మేము డెవలప్ చేయబోతున్నాము. అలాంటి ప్రాజెక్టు దట్టు జస్ట్ 34 కిలోమీటర్స్ ఫ్రమ్ కోకాపేట్. అది కూడా మోకిలా లాంటి ఏరియాకి, శంకర్పల్లి లాంటి ఏరియాకి జస్ట్ 10 minutes డ్రైవ్లో మనం ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన ప్రాజెక్ట్ దాటిన తర్వాత సో మెనీ విల్లా ప్రాజెక్ట్స్, సో మెనీ ఐరేజ్ టవర్స్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ పర్టికులర్ లొకేషన్ వచ్చేసి మీకు శంకర్పల్లి నుంచి ఎగ్జాక్ట్గా 11 kilometers అవుతుంది. ఈ 11 kilometersలో ఒక 8 kilometers కన్జర్వేషన్ జోన్ ఉంటుంది, రిమైనింగ్ ఫ్రీ జోన్ స్టార్ట్ అవుతుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్కి మనము 1.5 kilometer ఇన్సైడ్ ఉంటాము మన ప్రాజెక్ట్ అనేది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి 4 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వబోతుంది. ఎంటైర్ హైదరాబాద్లో ఇప్పటి వరకు అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఏదైనా ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది, ప్రోగ్రెసివ్గా నడుస్తుందని అంటే అది ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మొబిలిటీ వ్యాలీ. మీరు వచ్చి చూడండి, స్టిల్ వర్కింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, వర్క్ జరుగుతూనే ఉంది. అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా. 4 lakh ఎంప్లాయ్మెంట్ అది రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ అవుతాము. మేజర్గా నేను చెప్పేది ఏంటంటే కోకాపేటకి జస్ట్ 34 kilometersలో 16,500 విత్ డిటిసిపి అప్రూవల్, విత్ లోన్, విత్ రేరా తోటి ఎక్కడ కూడా హైదరాబాద్లో మీరు మొత్తం అంతా ఎతకండి, ఎక్కడ కూడా దొరకదండి. 100% వర్తీ ఏరియా. ఈ ఏరియాని నేను ఎప్పుడే అంటూ ఉంటాను, హిడెన్ డైమండ్ అని చెప్పి అంటూ ఉంటాను. అండ్ ఇక్కడ కావాల్సిందల్లా ఓన్లీ శంకర్పల్లి దాటిన తర్వాత ఏదైతే మోమిన్పేట రోడ్ ఉందో, ఈ రోడ్ అనేది 150 వైడ్ రోడ్. ఇది డెవలప్ ఒక్కటే అవుతే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ నుంచి జస్ట్ 35 to 40 minutesలో కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది మనం రీచ్ అవుతాము. సో అలాంటి ది బెస్ట్ లొకేషన్లో, ది బెస్ట్ ప్రైస్లో మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో 150 square yards ఆన్వర్డ్స్ మనం ప్లాట్లు డిజైన్ చేయడం జరిగింది. అది కూడా 33x41 మెజర్మెంట్స్ అండి. ఎవ్వరు కూడా 33x41 మెజర్మెంట్ చాలా రేర్గా చేస్తారు. మేము ఈవెన్ దో కార్నర్ బిట్స్ కూడా స్క్వేర్గా ఉండేలాగా చాలా తక్కువ స్క్వేర్ యార్డ్లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఆనుకొని విల్లాస్ ఏవైతే ఉన్నాయో, విల్లాస్ వచ్చేసి 300 square yardsలో మనం విల్లా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నాము. దాంట్లో 150 square yardsలో మనము కన్స్ట్రక్షన్ ఉంటుంది. 150 square yards అనేది మనం ఫ్రీగా వదిలేసి లాన్ కోసం అని చెప్పేసి అది కస్టమైజ్డ్గా మనం డెవలప్ చేయొచ్చు. అండ్ మీకు కావాలంటే స్విమ్మింగ్ పూల్ కావాలంటే స్విమ్మింగ్ పూల్, లాన్ కావాలంటే లాన్, లేదంటే ట్రీస్, జాగింగ్ ట్రాక్స్ ఇలా కావాలంటే అలా దాన్ని కస్టమైజ్గా చేసి ఇస్తున్నాము. సో విల్లా వచ్చేసి 1 crore 10 lakhs చెప్తున్నాము.
అండ్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 16,500 చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద కొంచెం లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పేసి కొంచెం నెగోషియేషన్ కూడా చేసిస్తున్నాము. సో ఈ ప్రైజు ఇలాంటి లొకేషను ఎక్కడ వెతికినా కూడా దొరకదండి. ట్రస్ట్ మీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగానే అంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే, ఏమీ రాకుండా ముందు రాబోతుందని చెప్పి ఎవరైతే ప్రిడిక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దట్ ఈస్ గోయింగ్ టు రైట్ ఇన్వెస్ట్మెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 7-8 సంవత్సరాల క్రితం ఏదైతే కోకాపేట నుంచి శంకరపల్లికి రోడ్ అనేది చాలా చిన్నగా ఉండేది. ఆ టైంలో రోడ్డు లేని టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో చాలా తక్కువ ప్రైస్లో, వాళ్ళు రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. రోడ్లు అన్నీ వచ్చిన తర్వాత, అంత డెవలప్ అయిన తర్వాత ఎవరైనా కొంటారు. బట్ ఎక్కడైతే డెవలప్మెంట్ అవ్వబోతుంది, ఎక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది, ఎక్కడ రోడ్లు రాబోతున్నాయి, ఎక్కడ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ రీజనల్ రింగ్ రోడ్ నియర్ బై వస్తుంది, ఇవన్నీ ఎవరైతే ఎనాలిసిస్ చేసి పర్ఫెక్ట్గా రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దట్ ఈస్ గోయింగ్ టు బిగ్ ఫ్రూట్. సో అలాంటి లొకేషనే ఇది. మీరు మీరు ఏ మ్యాప్లోనన్నా చూడండి, ఏదైనా చూడండి, మా ప్రాజెక్టు నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో, ఇంత తక్కువ డిస్టెన్స్లో ఎక్కడ కూడా హైదరాబాద్లో ఏ హైవేలోనన్నా వెళ్ళండి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ మేజర్ ఐటీ హబ్కి ఇంత తక్కువ డిస్టెన్స్లో ఎవ్వరు కూడా అమ్మట్లేదు. ఇదైతే 100% వాస్తవం. ఒకసారి సైట్ విజిట్ చేయండి, చూడండి, అన్నీ ఎంక్వైరీ చేయండి, అన్నీ బాగుంటేనే ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.